అందరికీ నమస్కారం. సంతోష ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. అమెజాన్ ప్రైమ్లో వచ్చిన సుడల్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్తో పాటు సామాజిక సందేశాన్ని, అవగాహనను కల్పించేలా తీసిన ఈ సిరీస్కు ఓటీటీ ఆడియన్స్ ఫిదా అయ్యారు. దర్శకద్వయం పుష్కర్ గాయత్రి తీసిన ఈ వెబ్ సిరీస్ను వాల్ వాచర్ ఫిల్మ్స్ నిర్మించింది. ఇక ఇప్పుడు సుడల్ 2వ సీజన్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. బ్రహ్మ సర్జున్ KM దర్శకత్వం వహించిన సుడల్ విజన్ 2 పై ఇప్పటికే అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. కథీర్, ఐశ్వర్య రాజేష్, గౌరీ కిషన్, సంయుక్త, మోనిషా బ్లెసీ, లాల్, శరవణన్, మంజిమా మోహన్, కయల్ చంద్రన్, చాందని, అశ్విని వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. శామ్ సియస్ అందించిన సంగీతం ఈ సిరీస్కు మరో హైలైట్. ఇందులో 9 పాటలు RR సిరీస్ను ఎలివేట్ చేసేలా ఉంటాయి. టీ సిరీస్ ద్వారా మార్కెట్లోకి ఆల్బమ్ వచ్చేసింది. సుడల్ సీజన్ 1 సెటప్, సిరీస్ మేకింగ్, చివర్లో ఇచ్చిన ట్విస్ట్ అందరినీ కదిలించింది. ది వెరైటీ మ్యాగజైన్ ద్వారా 2022 టాప్ 10 బెస్ట్ ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్లో సుడల్కి కూడా చోటుదక్కింది. పుష్కర్ గాయత్రి కథను చెప్పడంలో మాస్టర్స్గా మారిపోయారు. వీరు సీజన్ 2తో పాటు మరోసారి అందరినీ మెస్పరైజ్ చేసేందుకు వచ్చారు. సస్పెన్స్తో పాటు భావోద్వేగాలు, సామాజిక సందేశం ఇచ్చేలా ఈ సిరీస్ను తెరకెక్కించారు. ప్రస్తుతం సీజన్ 2 అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. సందీప్ కిషన్, రీతువర్మ జంటగా నటించిన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మసాకా. ఈ చిత్రాన్ని నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కించారు. మహాశివరాత్రి సందర్భంగా థియేటర్స్లో విడుదలై ఈ సినిమాకు మొదటి నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. దీంతో మూవీ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మజాకా సూపర్ హిట్ టాక్ రావడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ త్రినాథరావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. రిలీజ్కి ముందు ఈ సినిమా చూసిన దిల్ రాజు ఓ మాట అన్నారని గుర్తు చేసుకున్నారు. దర్శకుడు నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ, దిల్ రాజు ఈ సినిమా చూశారు. రిలీజ్కి ముందు సారథి స్టూడియోలో ఈ సినిమా చూశారు. అప్పుడు నేను వెళ్లలేదు. ఆయన బయటకొచ్చి మన రాజాతో ఒక మాట అన్నారు, ఈ సినిమా పక్కా థియేటర్ మూవీ అన్నారు. ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి. అందరూ నవ్వుతుంటే మనం కూడా నవ్వాలి. అందరూ ఎమోషనల్ అవుతుంటే వారితో పాటు మనం కూడా ఫీల్ అవ్వాలి. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్స్లోనే చూడండి. తమిళ్లు మీరు కూడా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. మీరు మూవీని చూసిన ఫీలింగ్స్ మీ స్నేహితులు, బంధువులతో షేర్ చేసుకోండి అని అన్నారు. కాగా మజాకా చిత్రంలో మన్మధుడు హీరోయిన్ అంశు, రావు రమేష్ కీలక పాత్రలో కనిపించారు. ఈ ఏడాది డాకు మహారాజ్తో అభిమానులను వెల్లడించిన ముద్దుగుమ్మ ఉర్వశి రౌతిల. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా దబిడి దిబిడి సాంగ్తో అభిమానులను ఆకట్టుకుంది. ఇటీవల భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్లో మెరిసిన ముద్దుగుమ్మ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా ఇటీవల తన పుట్టినరోజును కూడా సెలబ్రేట్ చేసుకుంది. అయితే తన పుట్టినరోజు సందర్భంగా ఉర్వశి రౌతెల తన మంచి మనసును చాటుకుంది. ఊర్వశి ఫౌండేషన్ తరఫున అనాథలైన అమ్మాయిలకు సామూహిక వివాహాలు జరిపించింది. ఈ మహోన్నత కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. దాదాపు 251 జంటలకు సామూహిక వివాహం జరిపించినట్లు ఊర్వశి వెల్లడించారు. అంతేకాదు తానే స్వయంగా వారికి భోజనాలు కూడా వడ్డించింది ఈ బాలీవుడ్ భామ. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ ఊర్వశి చేసిన పనికి అభినందనలు తెలియజేస్తున్నారు. సంగీత్ శోభన్, నార్ని నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలో ఫన్ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మ్యాడ్ స్క్వేర్. గతంలో విడుదలైన అభిమానులను అలరించిన మ్యాడ్కు సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారికా సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు. మ్యాడ్ 2 చిత్రం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మ్యాడ్ లాగే ఇందులో కూడా ఇలాంటి కథ ఉండదని తెలిపారు. కేవలం 2 గంటలు నవ్వుకోవడానికి థియేటర్స్కు రండి అని విజ్ఞప్తి చేశారు. ఇంజనీరింగ్ చదువుకొని ఉద్యోగం చేయకూడదనుకున్న 3 వెధవలు ఒక మంచోణ్ణి వెధవను చేసే కథే మ్యాడ్ స్క్వేర్. ఈసారి హైదరాబాద్లో చేసిన అరాచకాలు అయిపోయాయని స్టోరీని గోవాకు మార్చామని అన్నారు. ఈ సినిమా అంతా ఫన్, ఎలాంటి లాజిక్స్ వెతకొద్దు, ముందే క్లియర్గా చెప్తున్నానని పేర్కొన్నారు. ఇది మిస్ అయింది, అది మిస్ అయింది, అలాంటివి అడగొద్దు, నవ్వుకోవటానికి మాత్రమే థియేటర్కు రండి అని నాగవంశీ టాలీవుడ్ అభిమానులకు సూచించారు. గతంలో వచ్చిన మ్యాడ్ సినిమా హిట్ కావడంతో దానికి సీక్వెల్గా మ్యాడ్ స్క్వేర్ను మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన లట్టుగాని పెళ్లి, స్వాతిరెడ్డి పాటలు టీజర్తో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. మ్యాడ్ సినిమాలాగే ఈ సీక్వెల్తో మరోసారి నవ్వుల విందును
ఫ్యాన్స్కు అందించనున్నారు. టీజర్లో వారి అల్లరి పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఈ చిత్రం మార్చి 29న థియేటర్స్లో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కుటుంబమంతా కలిసి చూసేలా వైవిధ్యమైన మంచి కంటెంట్ ఉన్న మూవీస్, వెబ్ సిరీస్, టాక్ షోస్తో ప్రేక్షకులకు ఎంతో చేరువైంది. తాజా షెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేతో ఆడియన్స్ను అలరించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని యాంకర్ సుమ హోస్ట్ చేస్తుంది. కమీడియన్ జీవన్ జడ్జ్గా వ్యవహరించనున్నారు. ఇక ఈ షో మార్చి 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రోమోను విడుదల చేశారు. తొలి ఎపిసోడ్లో బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్, అంబటి అర్జున్, పృథ్వీ, విష్ణుప్రియ, సుప్రీత, దీపిక యాదవ్ రాజులతో పాటు ఇద్దరు యూట్యూబ్ స్టార్స్ పాల్గొన్నారు. సుమ తనదైన టైమింగ్తో పంచ్లతో అదరగొట్టింది. ఈ స్టార్స్ చేసిన వంటలను రుచి చూసేందుకు జడ్జిగా వచ్చిన జీవన్ ఇబ్బంది పడ్డాడు. మొత్తంగా ప్రోమో మాత్రం అదిరిపోయింది. ఇక ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ మార్చి 6న రాత్రి 7 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు ఒక కొత్త ఎపిసోడ్ రానున్నట్లు తెలిపారు. డీజే టిల్లు సూపర్ హిట్ అవడంతో తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ ప్రేక్షకుల ముందుకొచ్చి ఎంతగానో ఆకట్టుకుంది. టిల్లు స్క్వేర్ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో అనుపమ హాట్ షోతో అదరగొట్టింది. అనుపమ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. టిల్లు స్క్వేర్ మూవీ ఏకంగా 125 కోట్ల కలెక్షన్ సాధించి సిద్ధు కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ 2 చిత్రాలకు కొనసాగింపుగా టిల్లు క్యూబ్ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. నిజానికి మొదటి భాగాన్ని ఒక దర్శకుడు, రెండవ భాగాన్ని మరో దర్శకుడు డైరెక్ట్ చేశారు. ఇక 3వ భాగాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారా అనే ప్రశ్నలకు సమాధానంగా మ్యాడ్ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తాడని ప్రకటించారు నిర్మాత నాగవంశీ. తాజాగా జరిగిన మ్యాడ్ స్క్వేర్ మూవీ ప్రెస్ మీట్ లో ఈ మేరకు ప్రకటించాడు ఆయన. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది స్టార్ బ్యూటీ శోభితా ధూళిపాళ్ల. తమ పెళ్లి కారణంగా తాను ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ కు బ్రేక్ ఇచ్చింది ఈ నటి. ఇక ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న శోభిత ఎట్టకేలకు తిరిగి షూటింగ్ లో పాల్గొంటుంది. వైవిధ్యమైన చిత్రాలు, వెబ్ సిరీస్లలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బ్యూటీ. ఇక తాజాగా ఆమె ఓకే చేసిన ఒక ప్రాజెక్ట్ షూటింగ్ లో పాల్గొంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ షూటింగ్ సెట్ లో జాయిన్ అయిన శోభిత చాలా ఎనర్జెటిక్ గా కనిపించిందని, ఆమె తన పార్ట్ షూటింగ్ ను కూడా అంతే ఎనర్జీతో చేస్తున్నట్టు తెలుస్తుంది. అటు నాగ చైతన్య పెళ్లి తర్వాత తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా అది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చేతు కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా తండేల్ నిలిచింది. ఇప్పుడు శోభిత కూడా పెళ్లి తర్వాత తన వర్క్ ను స్టార్ట్ చేయడంతో అభిమానులు ఆమె నుంచి ఎలాంటి సినిమా రానుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. అడవిశేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం డెకాయిట్. ఈ సినిమాకు షానిల్ డియో కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. లవ్ అండ్ రివెంజ్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా ఒక అప్డేట్ పంచుకున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా అనురాగ్ కశ్యప్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ గమనిస్తే అనురాగ్ ఇందులో స్వామిమాల ధరించిన పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. తెలుగుతో పాటు హిందీలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అడవిశేష్, మృణాల్ ఠాకూర్ మొదట ప్రేమికులుగా, ఆ తర్వాత బద్ధ శత్రువులుగా కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. బాలీవుడ్ క్యూట్ కపుల్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తాము తల్లిదండ్రులు అవ్వబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త ఫోటోను పంచుకున్నారు. 2023 ఫిబ్రవరిలో ఆమె ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాను ఘనంగా వివాహం చేసుకుంది కియారా. జైపూర్లోని ఓ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా వీళ్ల పెళ్లి జరిగింది. అయితే పెళ్లైన 4 నెలలకే కియారా అద్వానీ గర్భవతి అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో ఆ వార్తలు నిజమే అనుకున్నారు కియారా అభిమానులు. అయితే ఆ వార్తలు అబద్ధమంటూ తర్వాత క్లారిటీ ఇచ్చింది. తాజాగా తాను తల్లి కాబోతున్నానంటూ ఒక ఫోటోను పంచుకుంది. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తమ 2 చేతులు ముందుకు చాచి చిన్నారి సాక్స్ ఫోటో పంచుకున్నారు. మా జీవితాల్లోకి గొప్ప బహుమతి త్వరలో వస్తుంది అంటూ ఈ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు, సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. SSMB 29 అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా అప్డేట్ల కోసం అటు బాబు ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్ కొత్త లుక్ కి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమౌళితో పాటు ఈ సినిమా కోసం మహేష్ కూడా బాగా కష్టపడుతున్నారు. ఇప్పటికే జుట్టు, గడ్డం పెంచేసి
లుక్స్ మొత్తం మార్చేసిన మహేష్ తాజాగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నాడు. అయితే మహేష్ జిమ్ లో ఎక్సర్సైజ్ అనంతరం అద్దం ముందుకు వెళ్లి తన లుక్ ను చూసుకుని బయటకు వెళ్లే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో జుట్టు మొత్తం వదిలేసి రగ్గడ్ లుక్ లో కనిపించాడు. దీంతో ఈ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి దూసుకువెళ్లింది. ఇక వీడియో చూసిన అభిమానులు బాబు కొత్త లుక్ అదర్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే కథతో వస్తుండగా ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది. హీరోయిన్ సుకుమారంగా ఉంటారు. వారు ఎక్కువ సమయం ఎండలో ఉండలేరు, ఎక్కువ బరువు మోయలేరు, ఎక్కువ కష్టపడలేరు అనుకుంటారు. కానీ హీరోలతో సమానంగా వర్కౌట్స్ చేస్తారు అనే విషయం గతంలోనే చాలా సార్లు వెల్లడైంది. హీరోయిన్ స్లిమ్ గా, ఫిట్ గా, అందంగా ఉండటం కోసం హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వర్కౌట్స్ చేస్తారు. ముఖ్యంగా సమంత వంటి స్టార్ హీరోయిన్స్ ప్రతిరోజు గంటల తరబడి జిమ్ లో వర్కౌట్స్ చేయటం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా సమంత చేసిన ఒక ఫీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సమంత వంటి బక్కపరిచిన అమ్మాయి 110 కేజీల బరువు ఎత్తటం మామూలు విషయం కాదు. సాధారణంగా చేతులతో వెయిట్ లిఫ్ట్ చేస్తారు. అది కండలు రావడానికి ఉపయోగపడుతుంది. కానీ బాడీ మొత్తం ఫిట్ గా ఉండాలంటే రకరకాలుగా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. తాజాగా సమంత తన హిప్ తో బరువునెత్తింది. చేతులు, కాళ్ల మీద కూర్చుని పొట్ట, నడుము భాగంతో బరువెత్తి అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. సమంత అలా 10-20 కేజీల బరువు ఎత్తలేదు. ఏకంగా 110 కేజీల బరువు సునాయాసంగా ఎత్తింది. అంత బరువైన వెయిట్ లిఫ్ట్ ను ఎలా ఎత్తారు అంటూ నెటిజన్స్ షాక్ అవుతున్నారు. సమంత చాలా ఫిట్ గా ఉంటారు. ఆమె రెగ్యులర్ గా గంటల తరబడి ఫిట్నెస్ కోసం వర్కౌట్లు చేస్తూ ఉంటారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కుంచకో బోబన్, ప్రియమణి, జగదీష్, విశాఖ్ నాయర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలయాళ చిత్రం ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అదే పేరుతో మార్చి 7న తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. నకిలీ బంగారు ఆభరణాల కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా హరిశంకర్ అనే పోలీస్ అధికారి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు, ఆయన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలేంటి తదితర అంశాలతో జీతూ తెరకెక్కించిన ఈ సినిమా మలయాళంలో ఫిబ్రవరి 20న విడుదలైంది. దాదాపు 12 కోట్ల బడ్జెట్తో రూపొంది 30 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. సినీ రంగంలో ప్రతిభ చూపిన ఎంతో మంది రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజాసేవలో మునిగిపోతున్నారు. తాజాగా నటి ప్రీతి జింటా తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రస్తావించారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ప్రీతి ఈ విషయంపై మాట్లాడారు. గతంలో కొన్ని రాజకీయ పార్టీలు టికెట్ కూడా ఆఫర్ చేశాయన్నారు. జవాన్ల కుటుంబంలో పుట్టావు కాబట్టి నువ్వు కూడా నా దృష్టిలో జవాన్వే, నీ ప్రతిభకు హ్యాట్స్ ఆఫ్. రాజకీయాల్లో చేరాలనే ప్రణాళికలున్నాయా? ఈ విషయం తెలుసుకోవడం కోసం ఎంతో మంది ఆసక్తిగా ఉన్నారు అని ఓ అభిమానిగా ప్రీతి స్పందించారు. నాకు అలాంటి ఉద్దేశం లేదు. గతంలో నాకు కొన్ని రాజకీయ పార్టీలు టికెట్, రాజ్యసభ సీట్ ఆఫర్ చేశారు. నేను మర్యాదపూర్వకంగా వాటిని తిరస్కరించాను. ఎందుకంటే నాకు ఆ రంగంపై ఆసక్తి లేదు. నన్ను సోల్జర్ అని పిలవడం తప్పు కాదు. నేను సైనికుడి కుమార్తెను, సైనికుడి సోదరుని కూడా. మేము ఉత్తర భారతీయులం, దక్షిణ భారతీయులం, బెంగాలీలమో కాదు. మేము భారతీయులం. దేశభక్తి, జాతీయ గర్వం మా రక్తంలోనే ఉందన్నారు. మీరు ఎదుర్కొన్న కొన్ని విషయాల కారణంగా రాజకీయాల గురించి ఈ అభిప్రాయం తీసుకున్నారా అని మరో అభిమానుడిగా సోషల్ మీడియా విషపూరితంగా మారిందని ప్రీతి అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ఎంత విషపూరితంగా మారిందో చేసే ప్రతి కామెంట్ను రాజకీయాలతో ముడిపెడుతున్నారు. నేను రాజకీయ నాయకురాల్ని కాదు. నాకు వాటిపై ఆసక్తి కూడా లేదు. సున్నితమైన భావాలు కలిగిన సాధారణ మహిళని అని అన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కు సినీ ప్రముఖులు కూడా అభిమానులే. ఆయన ఏ పోస్ట్ పెట్టినా అందరిలో ఆసక్తి నెలకొంటుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బిగ్ బి తాజాగా పెట్టిన ఓ పోస్ట్ ఎన్నో ఊహాగానాలకు దారితీసింది. ఇటీవల ఎక్స్ వేదికగా ఆయన పెట్టిన పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో ఈ సీనియర్ నటుడు నటనకు గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం మొదలైంది. తాజాగా దీనిపై అమితాబ్ క్లారిటీ ఇచ్చారు. ప్రతి విషయాన్ని క్లుప్తంగా చెప్పే అమితాబ్ తాజాగా తన ఎక్స్ ఖాతాలో వెళ్లాల్సిన సమయం వచ్చేసింది అని పోస్ట్ చేశారు. దీంతో ఆయన రిటైర్మెంట్ గురించి చెప్పారంటూ కథనాలు వెలువడ్డాయి. మీరెక్కడికి వెళ్తారు, మమ్మల్ని ఆట పట్టించొద్దు అంటూ అభిమానులు రిప్లైల వర్షం కురిపించారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు కూడా. తాజాగా దీనిపై ఆయన కౌన్ బనేగా కరోడ్పతిలో క్లారిటీ ఇచ్చారు. ఈ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో అమితాబ్ తన పోస్ట్ పై వచ్చిన ఊహాగానాలను నేరుగా ప్రస్తావించారు. వెళ్లాల్సిన సమయం వచ్చింది అని రాశాను. అందులో తప్పేముంది? నేను షూటింగ్కి వెళ్లాల్సిన సమయం వచ్చింది అని ఆ పోస్ట్ అర్థం. మీరు రాత్రి 2 గంటలకు కూడా ఇలా సరదా ప్రశ్నలు అడుగుతున్నారా? నేను ఎప్పటికింటికి వెళ్ళాలి, ఎప్పుడు నిద్రపోవాలి అని నవ్వులు పూయించారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
నారా రోహిత్ హీరోగా రాజకీయ నేపథ్యంలో రూపొందిన సినిమా ప్రతినిధి 2. ఆయన గతంలో నటించిన ప్రతినిధి సినిమాకి సీక్వెల్ ఇది. ఇప్పటి వరకు ఆహా వేదికగా అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ వచ్చింది. సన్ నెక్స్ట్ లోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చినట్లుగా తెలుపుతూ సంస్థ పోస్ట్ పెట్టింది. సత్యం కోసం పోరాటం చేసే ఒక మనిషి కథ అంటూ సన్ నెక్స్ట్ తన పోస్టులో రాసింది. యానిమల్ తో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. యాక్షన్ డ్రామా ఫిల్మ్ గా రూపొందిన ఈ చిత్రం విడుదలైనప్పుడు ప్రతి నాయకుడి పాత్ర గురించి అందరూ మాట్లాడుకున్నారు. విలన్ ను బధీరుడిగా చూపించడాన్ని సినీ ప్రముఖులు సైతం మెచ్చుకున్నారు. సినిమాలో ఎంతో కీలకమైన పాత్రను ఆ విధంగా చూపించడం వెనుకున్న ఆంతర్యం గురించి తాజా ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ స్పందించారు. యానిమల్లో అబ్రార్ పాత్రలు కనిపించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు బాబీ డియోల్. స్క్రీన్ పై కనిపించేది కొంత సమయమే అయినప్పటికీ తన ప్రదర్శనతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. ఇందులో ఆయన పాత్రను బధీరుడిగా ఎందుకు చూపించారంటూ చాలా మంది నన్ను అడిగారు. నా ఉద్దేశం ఒకటే, సాధారణంగా మన సినిమాల్లో విలన్ అంటేనే ఇలా ఉంటాడు అని ముద్ర పడిపోయింది. హీరో విలన్ తిట్టుకోవటం, సినిమా చివరి వరకు వారిద్దరి మధ్య మాటల యుద్ధాలు ఉంటుంటాయి. ఈ క్రమంలోనే మా సినిమాలో ప్రతి నాయకుడి పాత్రను విభిన్నంగా చూపించాలనుకున్నాం. అందుకే ఆ పాత్రను అలా సృష్టించా. ఆ ఆలోచన నాకెంతో కొత్తగా అనిపించింది అని సందీప్ రెడ్డి వంగ తెలిపారు. 2023లో విడుదలైన ఈ సినిమా అంతటా విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత బాబీ డియోల్ కు బాలీవుడ్లోనే కాకుండా తెలుగులోనూ అవకాశాలు సొంతం చేసుకున్నారు. ఇందులో నటించడంపై బాబీ డియోల్ సైతం గతంలో స్పందించారు. ఈ సినిమాతో తన కెరియర్ తిరిగి మొదలైందని అన్నారు. తన పాత్రకు వచ్చిన స్పందనపై ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన చేతిలో జననాయగన్, హరిహర వీరమల్లు, ఆల్ఫా చిత్రాలున్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు అనుకున్న తేదీకే విడుదలైతే తాను నిర్మించిన మ్యాడ్ స్క్వేర్ మార్చి 29న రిలీజ్ కాదని నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు. ఆ మూవీ ప్రమోషన్స్ కోసం శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. 28న హరిహర వీరమల్లు రిలీజ్ కానుంది. 29 మీకు కరెక్ట్ డేట్ అనుకుంటున్నారా అని ఓ విలేకరి ప్రశ్నించగా ప్రొడ్యూసర్ స్పందించారు. హరిహర వీరమల్లు 28న వస్తుందో లేదోనన్న విషయం వేణుగోపాల్ గారిని అడగాలి. ఆయన మాకు ఇంకా చెప్పలేదు. ఒకవేళ ఆయన ఆ చిత్రం వస్తుందని చెప్తే మా సినిమా రాదు అని అన్నారు. హిట్ కాంబినేషన్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి మరో సినిమా చేరున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ నెలలో షూటింగ్ ప్రారంభం కానుందన్న రూమర్స్ పై నాగవంశీ స్పందిస్తూ ఇప్పుడే స్టార్ట్ కాదని ఈ ఏడాది ద్వితీయార్థంలో మొదలవుతుందని తెలిపారు. మజాకా సినిమాను డిసెంబర్ 26న మొదలు పెడితే ఫిబ్రవరి 26న కంప్లీట్ చేసి రిలీజ్ చేశామన్నారు హీరో సందీప్ కిషన్. కేవలం 36 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు, డబ్బింగ్ పనులు, ప్రమోషన్స్ పూర్తి చేసుకుని సినిమా ముందుకొచ్చింది. 2 నెలల్లో ఒక నటుడికైనా, డైరెక్టర్ డిపార్ట్మెంట్ కైనా, ప్రొడక్షన్ టీమ్ కైనా ఇది చాలా పెద్ద టాస్క్. సంక్రాంతి వచ్చినా మాకు పండగ కూడా లేదు. అర్ధరాత్రి వరకు షూట్ చేసి మళ్లీ ఉదయం 4 గంటలకే షూటింగ్ వచ్చేవాళ్ళం. అంత కష్టపడ్డాం ఈ సినిమాకు అంటూ సందీప్ కిషన్ చెప్పుకొచ్చారు. ఏఆర్ రెహమాన్ మేనల్లుడు, తమిళ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కింగ్స్టన్. ఈ సినిమాలో దివ్య భారతి హీరోయిన్ గా నటిస్తుండగా కమల్ ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నాడు. మార్చి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ను చూస్తుంటే సముద్ర తీర గ్రామం చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందించినట్టు తెలుస్తుంది. తూత్తుకుడి సమీపంలోని సముద్రంలో ఒక ప్రదేశం శాపగ్రస్తమై ఉంటుంది. చేపలు పట్టడానికి అటు వెళ్లినా ప్రజలు అక్కడి మాయమైపోతారు. వారి కోసం వెళ్లిన జనాలు కనిపించకుండా పోవడం జరుగుతుంది. అయితే దేవుడు అంటే నమ్మకం లేని కింగ్స్టన్ అంటే జీవి ప్రకాష్ కుమార్ అసలు అక్కడ ఉన్న రహస్యమేంటి అని కనిపెట్టడానికి వెళ్తాడు. అయితే కింగ్స్టన్ అక్కడికి వెళ్లిన అనంతరం జరిగిన పరిస్థితులు ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి, నటి హన్సిక, ఆమె భర్త శుక్రవారం తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకుని శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వారికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వంశీ వెంట టీటీడీ బోర్డు సభ్యుడు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా ఉన్నారు. డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్న కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తో అలరించబోతున్నాడు. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని
రమ్య గున్నం సమర్పణలో పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మిస్తున్నారు. సామాజ వరగమన తర్వాత శ్రీ విష్ణు, రెబా జాన్ కలయికలో రాబోతున్న చిత్రం ఇది. శుక్రవారం హీరో శ్రీ విష్ణు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టైటిల్ టీజర్ ను గమనిస్తే వాయిస్ ఓవర్ లో గేమ్ ఓవర్ జై అని వినిపిస్తోంది. శ్రీ విష్ణు ఇన్వెస్టిగేషన్ కు సంబంధించిన ఫ్లాష్ కట్స్ ను చూడొచ్చు. చాలా ఫాస్ట్ గా చూపించిన ఈ గ్లిమ్స్ లో చిత్రంలోని నటీనటులతో పాటు శ్రీ విష్ణుని ఇన్వెస్టిగేటర్ గా, ఖైదీగా చూడొచ్చు. చివర్లో నేను చెప్పే వరకు గేమ్ ఫినిష్ కాదు అంటూ శ్రీ విష్ణు చెప్పే డైలాగ్ వస్తుంది. ఈ టైటిల్ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తూ మృత్యుంజయ్ అని సినిమా టైటిల్ ను రివీల్ చేశారు. మృత్యుంజయ్ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ఈ ఇన్వెస్టిగేటర్ థ్రిల్లర్ మరో ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ గా మెప్పించనుందని తెలుస్తోంది. విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. డైరెక్టర్ గా అట్లీకి సూపర్ క్రేజ్ ఏర్పడింది. షారుఖ్ ఖాన్ తో జవాన్ తర్వాత అట్లీ నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తోనే సినిమా చేస్తాడని దాదాపు ఫిక్స్ అయింది. అయితే ఈ సినిమా బడ్జెట్ ఇంకా రెమ్యునరేషన్ లెక్కలు ఆడియన్స్ కు షాక్ ఇస్తున్నాయి. పుష్ప 2తో తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించాడు కాబట్టి నెక్స్ట్ సినిమా దీన్ని మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అందుకే అట్లీ సినిమా విషయంలో అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ అట్లీ ఈ కాంబినేషన్ సినిమా బడ్జెట్ 600 కోట్ల దాకా ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. 500 కోట్ల నుంచి 600 కోట్ల పైనే అంటున్నారు. అంతేకాదు అల్లు అర్జున్ ఈ సినిమా కోసం 250 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకున్నాడని తెలుస్తుంది. మొన్నటిదాకా నేషనల్ లెవెల్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే అది ప్రభాస్ ఒక్కడికే అని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ ని దాటి అల్లు అర్జున్ ఏకంగా 250 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. అట్లీ కూడా ఈ సినిమాకు 100 కోట్ల దాకా ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఫైనల్ చేసే పనుల్లో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ కూడా కొత్తగా ఉంటుందని టాక్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.